తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన మాల్ రెడ్డి రామరెడ్డి పదవి స్వీకారోత్సవం చేసిన సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీ రాష్ట్ర కమిటీ బొకే సాల్వాతో సన్మానించడం జరిగింది. సన్మాన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ నాగన్న గౌడ్, కె రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి టీజీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీతో పాటు డి గోపాల్, అడిషనల్ జనరల్ సెక్రటరీ నాగేష్ పటేల్, జాయింట్ సెక్రటరీ బి జాక్రియా, రాష్ట్ర కార్యదర్శి కొవ్వూరు యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ వినాయక్ రెడ్డి, జోనల్ సెక్రటరీ టిఎస్ రెడ్డి, హైదరాబాద్ రీజనల్ అధ్యక్షులతో పాటు బి వెంకటయ్య గౌడ్, కుఫిన్ కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అప్రజాస్వామిక దొంగ పాలనలో ఈరం లేకుండా వేసిండు జనక్ ప్రసాద్ గారు. ఆర్టీసీలో ట్రేడింగ్లని అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా ఆర్టీసీ అందరి ద్వారా అప్పీల్ చేస్తున్నా, కోరుతున్నా, ముగిస్తున్నా. మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు. విజాయితీగా చెప్తున్నా, యజమానులు ఎంత పెద్దవాళ్ళైనా, పారిశ్రామికవేత్తలు ఎంత గొప్పవాళ్ళైనా, ఫస్ట్ ప్రయారిటీ కార్మికులు ఇచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుతుంది తప్ప ఎటువంటి భేషాలకు పోకుండా, ఫాల్స్ మినిస్టరీ పోకుండా ఖచ్చితంగా కార్మికుల ఔన్నత్యం, వాళ్ళ గౌరవపరంగా జీవన విధానానికి కారణంగా నేను పనిచేస్తానని ఇప్పుడే ప్రమాణం చేసినా ఆ ప్రమాణం ఎందుకంటే నేను కూడా 75లో కేవలం 500 రూపాయలు 30 రోజులు నా జీతం 30 రోజులు పనిచేస్తే 500. ఇవాళ బ్రహ్మాండమైన జీవోలు ఇచ్చింది పని గవర్నమెంట్, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. కేజీని పబ్లికేషన్ ఇవ్వలేదు. మోసపూర్తిగా ఇచ్చినా చెప్పిండ్రు. మొత్తం 1,20,00,000 మంది కార్మికుల జీవితాలు ద్రోహం చేశారు. ఇప్పుడే కమిషనర్ అంటే ఆ కమిషనర్ అప్పుడు లేడు, వేరే ఒక ఆఫీసర్ ఉండే శ్రీధరబాబు అని అడిగిండు. మేము చెప్తున్నాం, మా ప్రభుత్వ ప్రయారిటీ కార్మికుల వెల్ఫేర్. దాని విషయంలో ఏ టీవీ ఒప్పుకోను. మీకు బాధ్యత చెప్తున్నా, జనక్ ప్రసాద్ చెప్తాడు, కార్మికుల పక్కన మీరుండండి. చట్టబద్ధంగా మా ప్రభుత్వం వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచి వాళ్ళ జీతాలు పెడతాం అని చెప్పాడు ఆ యశ్వంత్ సార్. కాబట్టి మీకు ఒకసారి చెప్తాను, మనం సంఘటితంగా ఉందాం, ఐకమత్యంగా ఉందాం. ఆ 73 ఏదైతే ఉన్నాయో ఆ ప్రతి సెక్టర్ లో వాళ్ళకి గౌరవపరంగా జీతం పెరిగే విధంగా చేస్తానని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ